ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు నచ్చుడుతోటి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పినరు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్. తనతో పాటు క్యాడర్ కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చిందన్నారు. భవిష్యత్తులో ప్రజలకు మంచిగా సేవలు చేసేందుకే టీఆర్ఎస్ లకు పోతున్నామన్నారు. అనుకోకుండా మరి నా కొడుకు వివాహం ఉంది, పత్రిక ఇవ్వడానికి పోతే మరి ఆ రోజు పత్రిక ఇచ్చిన తర్వాత డిస్కషన్ వచ్చింది, వచ్చేయాలా రావాల్సిందే, మీరు మాకు రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పగానే సరే నేను మాట్లాడి చెప్తా అని చెప్పి మరి ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాత జిల్లా మంత్రికి, ఎంపీకు, ఎమ్మెల్యేకు అందరికీ మాట్లాడిన తర్వాత డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. అంతే తప్ప జిల్లా మంత్రులకు వదిలిపోవడం, ఇప్పుడు జిల్లా మంత్రులతో, జిల్లా ఎమ్మెల్యేతో, జిల్లా నాయకులతోనే రేపు కలిసిమెలిసి ముందుకు పోవాలి కానీ ఇండివిజువల్ పోయేది లేదు కదా. తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యక్తి నాకు ప్రాణమిత్రుడు, ఇంతకుముందు ఈ రోజు కాదు పాత మిత్రుడు. ఇప్పుడు అక్కడ చూసిన తర్వాత అందరూ మా పాత వాళ్ళే ఉన్నారు, కొత్త వాళ్ళు 30% కూడా లేరు, పాత వాళ్ళు 70% ఉన్నారు, క్యాబినెట్లో కూడా 70%. ముఖ్యమంత్రి మా పార్టీలో నుండి పోయినా, ఆయన నేను కలిసి ఎమ్మెల్యే చేశాం, ఆయన నేను ఇద్దరం కలిసి పార్లమెంట్లో తెలంగాణ కోసం పోరాడాం. కాబట్టి అక్కడ పాత దుకాణమే కొత్త దుకాణమే కనబడడం.